అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు, ఇక్కడ కరీంనగర్లో ఉంటారా? మేము ఇక్కడే వర్క్ చేస్తాం. గణేష్ నా పేరు. గణేష్ నా పేరు. సో ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఎట్లా ఉంది, ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మేయర్ సీటు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, సో క్యాండిడేట్లు ఎలా ఉన్నారు? కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ బీజేపీ కనబడుతుంది. ఎక్కువ సీట్స్ బీజేపీ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మిగతా పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేస్తారు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సో గంగుల కమలాకర్ ప్రభావం ఏమన్నా ఉంటుందా? సో ఒక పక్క కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ఉన్నారు. సో ఎలా ఉంటుంది ఇక్కడ? స్మార్ట్ సిటీ కూడా సెలెక్ట్ అయ్యి మిగతా కార్పొరేషన్ల కంటే ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది పోటీ. కాకపోతే బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఉంటుంది. అయితే మెజారిటీగా బీజేపీ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మీరు ఏ డివిజన్ అన్న? 24th డివిజన్. 24th. ఓకే, ఇక్కడ ఎట్లుంది 24th డివిజన్ లో పరిస్థితి ఎట్లుంది? సత్యనారాయణ సార్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బీజేపీ నుండి. ఇంతకుముందుకు సానుకూలంగా మాట్లాడితే అందరినీ ఆప్యాయంగా పిలిచి ఇంట్లో కూర్చొని పెట్టుకొని ఏమైనా సమస్యలున్నా అడిగి తెలుసుకొని పరిష్కరిస్తారని చెప్పేసి సాల్వ్ చేస్తారనే దాని మీద ఎక్కువ ఉంది సార్. ఓకే, చెప్పండి అన్న, మీరు కూడా ఇక్కడ 24వ డివిజన్ లో ఉంటారు కదా? ఓకే, మీ పేరు చెప్పండి అన్న. తిరుమలేష్. ఏం చేస్తారు? స్కూల్లో వర్క్ చేస్తాం. ప్రైవేట్ జాబ్. ఓకే, అంటే ఈ డివిజన్ లా ఇప్పుడు మామూలుగా అందరు ప్రచారం చేస్తారు. నేను పొద్దు నుంచి కూడా చూస్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు కనిపిస్తారు, బీజేపీ వాళ్ళు కనిపిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తారు. సో అంటే ఉన్న దాంట్లో ఎవరు బెటర్? ఇందాక అది చెప్పినట్టు బీజేపీ క్యాండిడేట్కే ఎక్కువ ఉంటుంది. అంటే ఉన్న లోకల్ ఏరియాలో బీఆర్ఎస్ శ్రేణులు కానీ పార్టీ జంపింగ్స్ అని ఆల్రెడీ అక్కడ పవర్ఫుల్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఉన్న వాళ్ళకి కానీ సీట్స్ ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి అలాట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఉన్న వాళ్ళు మిగతా ఏరియాస్ లో వాళ్ళకున్న ఇక్కడ సత్యనారాయణ రెడ్డి సార్ ఉన్నాడు, ఈ క్యాండిడేట్ ఇక్కడ లోకల్ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆయనకి ఇచ్చుకోండి, అంతకుముందు నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆయనకి ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా గెలిచే క్యాండిడేట్. ఆయన కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్న తనకున్న ఓటు బ్యాంకు ప్లస్ ఈ బీజేపీ ఓటు బ్యాంకు అతని పవర్ పాయింట్ లో ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు అతని పవర్ అనేది లోకల్ అతని పాజిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు గతంలో తను కార్పొరేటర్ గా పనిచేసింది కాబట్టి అది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్న క్యాండిడేట్ దగ్గర పెట్టుకోకుండా చెప్తాను. ఇందులోకి వచ్చినా గానీ ఆయన ఉంటే ఉంటారు కదా ప్రజలందరూ. ఆయన చేసిన మంచి అనేది ఆయన అందరూ ఉంటుంది కాబట్టి అతను ఎక్కువ పాజిటివిటీ. బీజేపీ విషయంలో టికెట్ల విషయంలో కొంచెం లాజిక్ ఉపయోగించింది. వాడినట్టు ఉంటారు కదా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి అట్లా ఉంటుంది. సో గెలిచే అవకాశాలు బీజేపీకి ఎక్కువ ఉంటాయి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఏమనుకుంటారు? కార్పొరేషన్ ఏ పార్టీ కొట్టబోతుంది? సేమ్ అంతే, బీఆర్ఎస్ కు బీజేపీ మధ్యలోనే ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ లో కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ కరీంనగర్ అనేది ఎప్పటి నుంచో బీఆర్ఎస్ బీజేపీ అని ఎవరికైనా తెలుసు. ఒకటి కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఎట్లా అంటే ప్రజలు ఏమనుకుంటారు? వ్యతిరేకత ఏమన్నా ఇప్పటికైనా కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటికైనా కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ ఒక్క అంటే స్ట్రాంగ్ నేమ్ అనేది ఏం వినవట్లేదు. చాలా ఆంధ్రరావు గారు ఉన్నారు, అయినప్పటికైనా గంగుల కమలాకర్ సార్ మనకు బండి సంజయ్ గారు వీళ్ళున్నంత ఇంపాక్ట్ అనేది మిగతా ఇంకొక థర్డ్ నేమ్ అనేది రావట్లేదు కదా. వీళ్ళిద్దరికే గట్టిపోతుంటుంది కాంగ్రెస్ మొత్తం ప్రభావం ఏం చూపది అంటే వాళ్ళ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ లో అంతా మనకు తెలిసి ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ క్యాజువల్ గా ఏం మాట్లాడతారు, కరీంనగర్ పీపుల్ ఓన్లీ 2 మెంబర్స్ ద బిగ్ ఫైట్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది అనేది ఎక్కువ ఉంటుంది కదా. దాన్ని బేస్ చేసుకుంటాం.